వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం. అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ముంబైలో ఐఫోన్ 17 కోసం యువత పోటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలులో హైకోర్టు పెడతామని కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ పెడతామని మాటలు చెప్పడమే తప్ప చేతలు లేవని హైకోర్టు సాధన సమితి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కర్నూలు జిల్లా హైకోర్టులో హైకోర్టు బెంచ్ ప్రభుత్వం తేల్చి వెంటనే పెట్టాలని కోరుతూ ర్యాలీ చేశారు. పోరాడతాం హైకోర్టు వచ్చేంత వరకు పోరాడతాం హైకోర్టు వచ్చేంత వరకు కర్నూలు హైకోర్టు వెంటనే 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 న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత కర్నూలు హైకోర్టు వెంటనే కర్నూలు హైకోర్టు వెంటనే కర్నూలు హైకోర్టు వెంటనే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 3 రోజులుగా హైకోర్టు సాధనా సమితి ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ధర్నాలు చేస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గత ప్రభుత్వము జ్యుడిషియల్ క్యాపిటల్ అని కర్నూలుకు ప్రకటించింది. జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఏర్పాటు చేయడంలో మరి కొంతవరకు లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్, అదేవిధంగా ఇంకా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కొన్ని ఇక్కడ సంస్థలను కర్నూలుకు తీసుకొచ్చింది. అయితే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయడంలో మరి గత ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి గతంలో మరి 2024లో మరి కూటమి ప్రభుత్వము ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు. అయితే ఇంతవరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో మరి విఫలమైనారు. మరి దాన్ని ఊసేలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికి కూడాను మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు వాటి గురించి తెలియజేయకపోవడము చాలా బాధాకరమైన విషయము. గతంలో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మరి కర్నూలు న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి కర్నూలు హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలని, బడ్జెట్ను అలాట్ చేయాలని, బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని, ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కర్నూలు న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చేయకపోతే మేము అన్ని పార్టీలతో కలుపుకొని సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ, మరి అదేవిధంగా కలిసి వచ్చే మరి కుల సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ మరి ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి, అదేవిధంగా రేపు సోమవారం నుంచి కూడాను రిలే నిరాధ్యతలు చేయడానికి వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి కర్నూలు హైకోర్టు ఏర్పాటు విషయము, దానికి బడ్జెట్ అలాట్మెంటు, బిల్డింగ్ అలాట్మెంట్ అన్నీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వము తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి కలిసి వచ్చే మరి రాజకీయ పార్టీలతో పోరాటం చేయడానికి మేము వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. నా పేరు చంద్రుడు, ఎక్స్ భారత సంఘ్ జనరల్ సెక్రటరీ, ఐఎల్ఈ స్టేట్ సెక్రటరీ. రాయలసీమ వ్యాప్తంగా మాదంతా ఒకటే డిమాండ్. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి డిమాండ్ గత ప్రభుత్వాల ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా అదే డిమాండ్ కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ప్రధానంగా మొన్న మేనిఫెస్టో ఎన్నికల్లో ఇచ్చినటువంటి టీజీ భరత్ గారు ప్రధానంగా ఇచ్చినటువంటిది ఏంటి,
హైకోర్టు బెంచ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తానని. అదృష్టవశాత్తు ఆయనకు మినిస్టర్ పదవి కూడా వచ్చింది. మేమందరం సంతోషపడ్డాం. ఈ రోజు వరకు కూడా హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఆయన ఎస్టాబ్లిష్ చేయించే విషయంలోన ఫెయిల్యూర్ అయ్యాడు. తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు కూడా న్యాయవాదులు మిమ్మల్ని ముట్టినిచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి ఇళ్లను కూడా ముట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్లో నీళ్ల విషయంలో అయితేనేమి, కడప స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ విషయంలో కేంద్రం ఇచ్చిన ప్రభుత్వ ఫ్యాక్టరీ విషయంలో ప్రైవేటు పరం చేసే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విషయం అయితేనేమి, అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో అయితేనేమి, వివిధ అంశాలపైన రేపు సోమవారం నుంచి కూడా న్యాయవాదులుగా మేమందరం ధర్నా చౌక్ నందు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు నిరసన దీక్షలు కొనసాగించబోతున్నాం. తక్షణమే ప్రభుత్వం వీటి మీద స్పందించాలి. హైకోర్టులో ఈ కర్నూలులోన హైకోర్టు బెంచిన హైకోర్టున మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక కీలక ప్రకటనతో పాటు ఏర్పాటుకు తగిన నిధులను కేటాయించాలి. ఏర్పాటుకు స్థల సేకరణ జరగాలి. కొల్లాపూర్లో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా అయితే జరిగిందో మహారాష్ట్ర కొల్లాపూర్లో అక్కడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం లోపలనే బెంచ్ ఏర్పాటు చేశారు. మీరు ఎందుకు చేయలేకుంటున్నారు? ఆంధ్ర వైపు అడగకపోయినా పరిశ్రమలు, అడగకపోయినా ప్రాజెక్టులు నిర్మించేటువంటి ఆలోచన మీకున్నప్పుడు రాయలసీమ విషయంలోనే ఎందుకు చిత్తశుద్ధి లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్ ఒక్కటే, రాయలసీమకు ఆంధ్రతో సమానంగా అన్ని విషయాలలో కేటాయింపులు జరగాలి. ఆంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమకు బడ్జెట్ అలొకేషన్లో కానీ, నీటి అలొకేషన్లో కానీ, ఏవైతే ఉన్నాయి పరిశ్రమల్లో కానీ ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదులు వివిధ రకాలుగా పోరాటాలు చేస్తారు. ప్రజా సంఘాలతో, రాజకీయ పార్టీలతో కలుపుకొని ఉద్యమాలు కూడా నిర్మించబోతున్నామని తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహ, న్యాయవాది, కర్నూలు. జగిత్యాల జిల్లా పురాణిపేట ప్రభుత్వ పాఠశాల నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్లాండ్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు తరలించేందుకు విద్యార్థులు కృషి చేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో విద్యార్థులతో కలిసి బెంచీలు ట్రాక్టర్ ట్రాలీలో వేసి తరలించాల్సి వచ్చింది. ఈ సమయంలో విద్యార్థులు కూలీలుగా మారి బరువైన బెంచీలను తీసుకెళ్లడం బాధాకరంగా ఉందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ నిధుల లోపం కారణంగా ఈ కష్టాన్ని విద్యార్థులు సొంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. Telepon. Ada dispian kali ya? Ada dispian. Ana, tamuno. ఫోటో తీసుకొని పోతారు మేడం. విద్యార్థులను ఎందుకు పంపించారు బయటికి? ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్ మేడం పేరేంటి? దస్తావేజ్ రైటర్ల సమస్యలు పరిష్కరించాలని దస్తావేజ్ రైటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజ్ రైటర్ల సమస్యలు పరిష్కరించాలని 2 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్టాంపు వద్దు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఓటీపీ విధానము వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. ఓటీపీ చెప్పడం వల్ల కొన్ని అమౌంట్ కూడా కట్ అయిపోతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ చేయాలంటే 5-6 ఓటీపీలు చెప్పాల్సింది వస్తుంది. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సింది ఏమంటే
దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న ఓటీపీ విధానము రద్దు చేయాలని అంటున్నాను. కొన్ని సంస్కరణలు సవరణ చేస్తే బాగుంటుంది. నిన్నటి నుంచి మేము సమ్మె ప్రారంభించినాము. ఈరోజు చివరి రోజు. ఇది మనం ఓన్లీ కర్నూలు కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఇది చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం. 2 రోజులు ఉండాలి. ఆధార్ కార్డుతో లింకప్ చాలా మందికి తెలియదు, అసలు లింకప్ చేసుకోవాలి, యాక్టివేషన్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళు ఏమి తెలియక వచ్చి డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చి చాలా అవసరాలు పడుతున్నారు. ఇక్కడికి ఆ ఓటీపీ అప్డేట్ కావాలంటే మినిమం 14 days పడుతుంది మనకి. ఆ 14 days లేకపోతే చాలా మందికి మ్యారేజెస్ ఉంటాయి, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు. ఈ కాల సమయం చాలా వృధా అయిపోతుంది. ఆ ఓటీపీలు కూడా ఈ యొక్క సర్వర్లు పనిచేయక, ఓటీపీలు రాక, ఆ యొక్క ప్రాసెస్ని మళ్ళీ రైటర్లో కూడా ఫస్ట్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకరు ఓటీపీ చెప్పకుండా కూడా పొన్నోళ్ళు కానీ అమ్మినోళ్ళు కానీ ఎవరు చెప్పకుండా కూడా మళ్ళీ ఆ యొక్క విధానాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే మనకు 1 hour వేస్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఇది చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఓటీపీ విధానం వల్ల. మేమైతేనేమి, దస్తావేజులు అయితేనేమి, ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, ప్రజలైతేనేమి, వచ్చిన కక్షిదారులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము మా యొక్క ప్రధాన డిమాండ్ అంటే ఈ యొక్క ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఆటోమోటేషన్ అని మున్సిపాలిటీలో ఇక్కడనే ఫీజు కట్టించుకొని ఆటోమోటేషన్ అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్. దానివల్ల ఆటోమోటేషన్ మేము ఫీజు ఇక్కడ కట్టించినా కూడా ఆటోమోటేషన్ కావట్లేదు. దానివల్ల కక్షిదారులు వచ్చి రైతులని ఇక్కడ సబ్ డివిజన్లని కమాండ్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీరైతే ఫీజు కట్టించుకున్నారో మాకు కాలేదు, మీరే చేయాలని చెప్పి మా మీద పడుతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేశారు కదా, మీరే ఫీజు కట్టించారని. దానివల్ల కూడా మేము రైతులను చాలా సఫర్ అవుతున్నాము. అదేవిధంగా అడంగల ఆరువాలు ముటేషన్ కూడా అదే విధంగా ఉంది. కొన్ని డాక్యుమెంట్లు అవుతున్నాయి, కొన్ని డాక్యుమెంట్లు ఆటోమోటేషన్ కావట్లేదు. దానిలో కూడా చాలా సఫర్ అవుతున్నారు. మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాల్సిందే, ఆటోమోటేషన్ మళ్ళీ మాన్యువల్గా చేయాల్సిందే. విధానం అనేది సరిగా లేదు. మేము దానికి గవర్నమెంట్ పెట్టిన పథకాలకు ఏ దానికైనా మేము వ్యతిరేకం కాదు. ఆ యొక్క విధానాన్ని సరి చేయాల్సిందే మేము మా యొక్క రైతుల తరఫున మేము కోరుచున్నాం సార్. అదేవిధంగా నా పేరు రామకృష్ణ, దస్తావేజ్ లాగే స్టాంపులు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ చెప్పాను ఫస్ట్. ఈ స్టాంపింగ్ అని తెలంగాణలో బతుకమ్మ పండుగను మరింత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే విధంగా జాగృతి అధ్యక్షురాలు సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఒక సాంప్రదాయం అయితే, ఇవ్వబడే చీరలు ఇందిరమ్మ చీర అని కాకుండా స్థానిక భవిష్యత్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ చీర అని పిలవాలన్నారు. ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు, ఇదివరకు మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పారు. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీరను ఉంచితేనే బెటరు. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంటు రోగాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాధవరాజు, హెల్త్ ఇన్స్పెక్టర్ షణ్ముఖాలు కోరారు. కల్లూరు పరిధిలోని పెద్దపాడు దామోదరం సంజీవయ్య బాలల సదనంలో అంటు రోగాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాధవరాజు, షణ్ముఖాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటు రోగాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ విజయ ఉమాదేవి, విమల, పుణ్యావతి రోజా, ఐక్య మహిళా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు. గ్రామంలోని దామోదరం సంజీవయ్య బాల సదనంలో మా యొక్క రోజువారీ కార్యక్రమంలో ఆరోగ్యం విషయమై పిల్లల గురించి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ ఆరోగ్య విషయంలో పిల్లలకి ముఖ్యంగా గజ్జి, తామర, మిగతా నీటి నుంచి వచ్చే జబ్బులు కానీ వీళ్ళు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు అనేటివి రావు. రెండోది, ఒకరి సబ్బు ఒకరు వాడడం వల్ల కానీ, ఒకరి టవాలు ఒకరు వాడడం వల్ల కానీ ఒకరి నుంచి వచ్చే జబ్బు ఇంకొకరికి వస్తుంది. కాబట్టి ఎవరిని వాళ్ళే సపరేట్గా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండడం కోసము ప్రతిరోజు స్నానం చేయడం అనేది ముఖ్యంగా వాళ్ళల్లో చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడానికి అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగానే నారీ శక్తి అనేది ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలోనూ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకు కూడా విషయాలు షేర్ చేయడంలోనూ వీళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ పాఠశాల స్థాయి నుంచే ఉండే చదువు నుంచి వీళ్ళు నేర్చుకుంటే రేపు పొద్దున పెద్దగా అయినప్పటికీ కూడా వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అదే పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ ద్వారా సమాజం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో
వీళ్ళకు ప్రస్తుతం ఆరోగ్యం అవేర్నెస్ అవగాహన కల్పించడం జరిగింది. దామోదరం సంజీవ బాల సదనం సందర్శించడం జరిగింది. రోజువారీ కార్యక్రమంలో ఈరోజు ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు పిల్లలకి నేను అంటువ్యాధులు ఒకరి నుంచి ఒకరి వచ్చే వ్యాధుల గురించి వివరించడం జరిగింది. ఒకరి సబ్బు ఒకరు వాడకూడదు, ఒకరి టవల్ ఒకరు వాడకూడదు, రోజువారీ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం స్నానం చేయాలని వివరించడం జరిగింది. పిల్లలు ఇప్పుడు చిన్న వయసు నుంచే ఇటువంటి జబ్బులు లేకుంటే నారీ ప్రోగ్రాం కింద కూడా 23వ తారీఖు మనకి ప్రోగ్రాం ఉంది కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని బాగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎల్బీ కార్యాలయంలో పెచ్చులుడి పైకప్ పతనం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలిపింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల సాయంత్రంలో గాతుకూర ప్రమాదం జరగకుండా సరిగా నివారణ పొందింది. కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం నుండి R&B అధికారులకు ఈ సమస్య గురించి అనేక సార్లు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు గుర్తించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం కనీసం పద్ధతిపూర్వక చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎల్బీ కార్యకర్తలు ఆరోపించారు. అమరావతి విభాగాల సమావేశంలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో వినోదభరితమైన క్షణం ఏర్పడింది. స్పీకర్ రఘురామ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోతో యాడ్ చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సంబంధిత శాఖ మంత్రిగా హీరోగా మీరే అలా కాలర్ ఎగరేసి పిలిపిస్తే జన సైనికులు ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు. కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు. ఏంటంటే ఆ బాటిల్ మీద 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద 10 రూపీస్. దాన్ని రీసైకిల్ కి వాడటానికి టీటీలో ఉంది. అనేది ఈ బ్రాండీ బాటిల్స్ కూడా అప్లై చేయమని. బ్రాండీ బాటిల్స్ కి ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది. అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి. కేరళలో ఇంప్లిమెంట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు. ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఇలాగే విలేజెస్ లో సిటీస్ లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారు. ఆ ఫంక్షన్లప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ క్వైట్ ఎ బిట్ సార్. ఇది నా రిక్వెస్ట్ తమరికి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. యుఎస్ వెళ్లాలనుకునే వారు $10 లక్షల కట్టి ఈ గోల్డ్ కార్డు వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసమైతే $20 లక్షల కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్ సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండే ఇమ్మిగ్రేషన్ కష్టాలుండవు. దీంతో వరకు ఆథరైజేషన్, ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. People that in many cases I guess are very successful or whatever, and they're coming in, they're going to spend
a lot of money to come in. They're going to pay as opposed to walking over the borders, and they may come from jails, prisons, and everything else. These people don't. They're very productive people, and they're going to pay $1 million. The corporation is going to pay $2 million, and it's going to raise billions and billions of dollars, which is going to go to reduce taxes, pay off debt, and other good things. So. హన్మకొండ వరంగల్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో జరిగిన టీఆర్పీ మొదటి కార్యవర్గ సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట 10 అంశాలతో కూడిన కామన్ మినిమం మేనిఫెస్టోను విడుదల చేశారు. మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది. అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అదేంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా 10 అంశాలను కామన్ మినిమంగా అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది. మొదటి పాయింట్, గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సున పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా తెలంగాణ జాతిపితగా గుర్తించడం. ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది. ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం. అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది, ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుందనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం, కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ 3 రంగాలను చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ 10 అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది.
సో ఈ కార్యక్రమాన్ని దాదాపు 1:45 పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది. లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 17 కోసం యువత పోటీ పడుతున్నారు. ముంబైలోని బీకేసీ ఏరియాలో గంటల తరబడి క్యూలో ఉన్న యువకులు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. స్టోర్ బయట కొట్టుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డులు కంట్రోల్ చేశారు. అటు బెంగళూరులోనూ ఈ లగ్జరీ ఫోన్ల కోసం యువత ఎగబడుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.